లేచి ఉదయకాలం మరి దేవుని యొక్క ఇల్లు అనే అంశంలో మరొక భాగాన్ని చూద్దాం. మరి గడిచిన వారం ఎంతమంది దేవుని వాక్యాన్ని మరి విన్నారు? హల్లెలూయా. మరి గడిచిన వారం మనం చూసాం, మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మిస్తున్నప్పుడు మరి దేవుడు మరి ఎటువంటి ఆత్మతో అక్కడ బెస్లేల్ని అభిషేకించారో మనం చూసాం. హల్లెలూయా. అహీలోయాబు అనే వ్యక్తిని వారిని అభిషేకించాడు దాని గోత్రంలో. అలాగే ముఖ్యంగా యూదా గోత్రంలో బెషలీల్ అనే వ్యక్తులను అభిషేకించాడు. బెషలీల్ అనే వ్యక్తులు మరి ఆ యొక్క అబియాలు పేరు ఆ యొక్క వ్యక్తుల్ని సహాయం తీసుకుని మరి వారికి తోడు చేసి పరిచర్య ఇక్కడ ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణాన్ని మనం చూసాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి అలాగే ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు దేవుడు మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రత్యక్ష గుడార నిర్మాణానికి దేవుడు ఏం చేశాడంటే, చూడండి ఒకసారి చదువుతాం. అంటే పోయిన వారం చెప్పిన దాన్ని ఒకసారి రివ్యూ చేసుకుని ముందుకెళ్దాం. 25 నిర్మాకాండం. మొదటి వచనం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పుము. మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని. హల్లెలూయా. చూడండి, మరి దేవుని యొక్క నివాస నిర్మాణానికి, అంతేనంటారా, పరిశుద్ధ స్థల నిర్మాణానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మోషేకి చెప్పిన మాట ఏంటంటే, నాకు ప్రతిష్ఠిత అర్పణ తీసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పు. మనం పూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకో. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, తన నివాసాన్ని నిర్మించడానికి కూడా మనిషి హృదయపూర్వకంగా ఇచ్చే వ్యక్తి యొద్దనే దాన్ని తీసుకోమంటున్నాడు. మనం పూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా నచ్చి ఎవరైతే నా పరిశుద్ధ స్థల నిర్మాణానికి ఇదిగో నేను ఇస్తాను, నా దగ్గర ఇది ఉంది అని ఎవరైతే ఇస్తున్నారో వారి దగ్గర నుంచి దాన్ని తీసుకో. హల్లెలూయా. అందుకే అన్నాడు మోషేతో ఏమన్నాడంటే, నువ్వు నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి ఇశ్రాయేలుతో చెప్పు, మనం పూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకో. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మరి నిజంగా ఆ రోజు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినప్పుడు ప్రజల యొక్క ఆ యొక్క హృదయంలో ఇష్టానుసారంగా, ప్రజల యొక్క ఉద్దేశ ప్రకారంగా, ప్రజల యొక్క ఇష్టాన్ని, ప్రజల యొక్క ఏమంటారు దాన్ని అనుమతిని తీసుకుని దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి వారి దగ్గర ఉన్న వస్తువులు తీసుకోవడం మనం చూస్తున్నాం. ఇలా చెప్పలేదు, ప్రతి ఒక్కరూ ఇశ్రాయేలు ప్రజలు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష గుడారానికి ఇంత అవుతుంది కాబట్టి మీరు అంతా తీసుకురావాల్సిందే అని మోషేతో దేవుడు చెప్పలా. ఏమన్నాడంటే, మనం పూర్వకంగా అర్పించి ప్రతి మనిషిని దగ్గర తీసుకో. కానీ నువ్వు చెప్పడం మాత్రం ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పాలి. కానీ ఆ చెప్పినప్పుడు ఎవరైతే మనం పూర్వకంగా దాన్ని తీసుకుని అర్పణ నీకు ఇస్తారో దానితో నువ్వు నా పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. మనం చూస్తున్నాం. అంటే ఎందుకని ప్రత్యక్ష గుడారం అంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలం నిర్మాణం కొరకు దేవుడు ఒక వ్యక్తి యొక్క పూర్తి సంపూర్ణ చిత్తం ద్వారానే ఆ యొక్క పరిశుద్ధ నిర్మాణానికి మెటీరియల్ తీసుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అలాగే మీకు గమనించగలుగుతున్నారు ఎందుకు పాస్టర్ గారు మీరు చదివించారంటే, ఈ రోజు దేవుడు పరిశుద్ధ స్థలంగా ఒక గుడారాన్ని నిర్మించాలనుకోవట్లేదు, పరిశుద్ధ స్థలంగా ఒక దేవాలయాన్ని నిర్మించాలనుకోవట్లేదు. అంటే ఎలాంటి దేవాలయం అంటే సొలొమోను కట్టిన దేవాలయం వంటి దాన్ని నిర్మించాలనుకోవట్లేదు, పరిశుద్ధ స్థలముగా మోషే నిర్మించిన గుడారం లాంటి దాన్ని నిర్మించాలనుకోవట్లేదు, పరిశుద్ధ స్థలంగా రేపు మనం నిర్మించాలనుకున్న దాన్ని నిర్మించాలని అనుకోవట్లేదు. అవన్నీ దేనికి గుర్తంటే ఆయన నిర్మించాలనుకున్న అసలైన దానికి ఛాయగా ఉన్నాయి. ఈ రోజు ఆయన ఆ పరిశుద్ధ స్థలంగా నిర్మించాలనుకునేది ఎవరంటే అది నువ్వే, అది మనమే. పరిశుద్ధ స్థలంగా దేవుడు నిర్మించాలనుకునేది ఎవరినంటే నిన్నే.
నీవే ఆయనకి పరిశుద్ధ స్థలంగా మారాలి. నిన్నే ఆయన పరిశుద్ధ స్థలంగా నిర్మించాలనుకుంటున్నాడు. అందుకని ఖచ్చితంగా నువ్వు మనపూర్వకంగా దాన్ని అంగీకరిస్తేనే ఆ పని అవుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? పరిశుద్ధ స్థలం నిర్మించడానికి మనపూర్వకంగా తీసుకొచ్చినప్పుడే ఆ పరిశుద్ధ స్థలాన్ని నిర్మించడానికి దేవుడు దాన్ని స్వీకరిస్తున్నాడు. వారు తీసుకొచ్చిన మెటీరియల్ తో పరిశుద్ధ స్థలాన్ని నిర్మించడానికి మోషేకి చెప్పాడు నిర్మించమని. మరి ఈ రోజు అదే పరిశుద్ధ స్థలం నిర్మించడానికి కాదు, పరిశుద్ధ స్థలంగానే దేవుడు నిన్ను చేయాలనుకుంటున్నాడు. ఆమె ఎంతమందికి అర్థమవుతుంది? బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా మాట? దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. బైబిల్లో మాట చదివారా? దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమగలుగును గాక. ఆయన ప్రత్యక్ష గుడారాన్ని ఛాయగా పెట్టాడు. సొలొమోను దేవాలయాన్ని ఛాయగా పెట్టారు. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం, సొలొమోను దేవాలయం ఎవరికి గుర్తుగా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గుర్తుగా ఉన్నారు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరికి గుర్తుగా ఉన్నారంటే వధువు యొక్క దేవాలయానికి గుర్తుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆ దేవాలయం నువ్వే, ఆ దేవాలయం మనమే. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఏ వ్యక్తి అయితే హృదయపూర్వకంగా విశ్వసించి ఈయన దేవుడని, ఈయన నా పాపముల కోసం మరణించాడని, ఈయన నా పాపముల కోసం చనిపోయి తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారికి ఏం కలుగుతుందట? పౌలేం చెప్పాడు, హృదయమందు నమ్మి నోటితో యేసుక్రీస్తు రక్షకుడని ఒప్పుకుంటే వారికి ఏం కలుగుతుంది? రక్షణ. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ రక్షణ నిన్ను ఏం చేస్తుంది తెలుసా? ఒక పరిశుద్ధమైన దేవాలయాన్ని నిర్మిస్తా ఉంది. ఆ రక్షణ నిన్ను ఏం చేస్తుందంటే దేవుని కుమారుడిగా తీసుకొస్తా ఉన్నది, దేవుని కుమార్తెగా మారుస్తా ఉన్నది. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నా జీవితం దేవుని కుమారుడికి తగినట్టుగా లేదే, నా జీవితం దేవుని కుమార్తెకి తగినట్టుగా లేదే నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు ఏదైతే హృదయమందు విశ్వసించావో, ఏదైతే నోటితో ఒప్పుకున్నావో, అదే ఆ ఒప్పుకోలే నిన్ను పరివర్తన చేసే దశగా తీసుకెళ్తుంది. ఆ ఒప్పుకోలే నిన్ను మార్పులోకి నడిపిస్తా ఉన్నది. ఆ ఒప్పుకోలే నిన్ను దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మార్చడానికి దేవుడు సహాయం చేస్తా ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే మన మారు మనసు సరైనదిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ. ఒక ప్రత్యక్ష గుడార నిర్మాణానికి దేవుడు మనం పూర్వకంగా ఇచ్చేవారి దగ్గర తీసుకోమన్నప్పుడు, దేవుడు ఈ రోజు ప్రతి ఒక్కరి హృదయాల్లో బలవంతంగా వచ్చే దేవుడు కాదు. ఆయన నీ హృదయంలోనికి ఆయన రావాలంటే నీ హృదయంలో విశ్వసించాలి, నీ నోటితో ఒప్పుకోవాలా, అప్పుడే ఆయన నీ హృదయంలోకి వస్తాడు. ఆయన ఏం చేస్తున్నాడు? తలుపు తడచా ఉన్నాడు. ఆయన వాక్యం వచ్చి ప్రతిసారి నిన్ను వినిపిస్తా ఉన్నది. వాక్యం ప్రతి మీటింగ్ లో, ప్రతి సభలో, ప్రతి మీటింగ్ లో దేవుడు తన వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయనకి నీ హృదయంలో స్థానం ఇస్తే, నీ జీవితంలో స్థానం ఇస్తే, ఆయన నీ జీవితాన్ని, నీ హృదయాన్ని స్థానం తీసుకుని ఆయన నిన్ను పరిశుద్ధ నివాసంగా మార్చాలనుకున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాల ప్రవక్త బ్రదర్ బ్రహ్మ అంటున్నాడు, ఆయన పాత నిబంధనలో ఆ చర్మపు తెరల వెనకాల ఉండి ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడిన దేవుడే ఈ రోజు ఆయన ఈ కాలంలో, మన యుగంలో, ఈ కాలంలో మరలా ఆయన చర్మపు తెర వెనకాల ఉండే మరలా ఈ కాల ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ కాలంలో సముద్రవత్సల చర్మపు తెరల వెనకాల, మేక వెంట్రుకల తెరల వెనకాల ఆయన ఆ కాలంలో ప్రజలతో మాట్లాడితే, ఈ రోజు మానవ చర్మము, మానవ యొక్క శరీర చర్మము వెనకాల ఉన్న తెరలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అక్కడ మనం పూర్వకంగా మెటీరియల్ ఇచ్చారు. ఏమిచ్చారు సార్ చెప్పండి? దేనికోసం? మందిర నిర్మాణం కొరకు, దేవుని ఇల్లు కట్టడానికి మనం పూర్వకంగా మెటీరియల్ ఇచ్చారు. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు చెప్పిన? మనం పూర్వకంగా మెటీరియల్ ఇవ్వడం కాదు, మనం పూర్వకంగా మెటీరియల్ గా మారాలి. మెటీరియల్ ఇచ్చేది కాదు, ఇక్కడ మెటీరియల్ గా నువ్వు మారాలి. ఎందుకో తెలుసా? మెటీరియల్ నువ్వే. ఇందాక మనం చదివాం కదా, పేతురు రాసిన పత్రికలో ఏముంటది? ఏముంది చూడండి. పేతురు రాసిన పత్రిక ఒకసారి చదువుతాం. మొదటి పేతురు 2వ అధ్యాయం చదువుదాం. చూడండి,
5వ వచనం చదవండి సిస్టర్. యేసుక్రీస్తు ద్వారా ఆ, దేవునికి ఉమ్, అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు ఉమ్, పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ఉమ్. మీరును సజీవమైన రాళ్ళవలె ఉండి ఇప్పుడు ఎవరు మనము? గుర్తుపెట్టుకోండి, మన ఎవరు? రాళ్ళు. మనం ఎవరు అంటే రాయి, రాక్. మనం ఎలాంటి రాయి అంటే సజీవమైన రాళ్ళు మనం. ఆమేన్. ఎందుకు దేవుడు మనల్ని సజీవమైన రాళ్ళతో పోలుస్తున్నాడంటే మందిరం కట్టడానికి రాళ్ళు కావాలి. అయితే ఇప్పుడు ఇది ఎలాంటి మందిరం అంటే ఇది కదిలే మందిరం. ఇది హల్లెలూయా, ఇది కదిలే మందిరం. ఇది ఇంకా చెప్పాలంటే ఇది జీవించి ఉన్న మందిరం. ఇది సదాకాలం జీవించే మందిరం. ఇది హల్లెలూయా. ఇప్పుడు సదాకాలం జీవించే మందిరంగా నువ్వు మారాలి అంటే, సదాకాలంగా నువ్వు ఆ మందిరంగా నిర్మించబడాలంటే, ఆ సజీవమైన రాయిగా నువ్వు మారాలంటే మొదట నువ్వు ఆయనకి అనుమతి ఇవ్వాలి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మీరు చూడండి సార్, ఒక మెటీరియల్, ఒక రాయి ఉపయోగించబడాలంటే అది మొదట ఆ కొండలోనే ఉంటది, లేక అది బండలోనే ఉంటది. అది ఆ బండలోంచి తీసిన తర్వాత అది ఏమవుతుంది? ఆ బండలో నుంచి తీసి అది ఒక భవనంలో పెట్టబడుతుంది. అవునంటారా? ఆ బండలో నుండి తీసిన రాయ, లేక వేరే అక్కడ కొండలో నుంచి ఆ మైనింగ్ లోంచి తీసిన రాయ అదొక భవనంలో పెట్టబడడానికి అలా తీసి ఇలా పెడతారా? లేదండి. హల్లెలూయా. ఆ రాయిని చెక్కాల్సిన అవసరం ఉండదా? ఆ రాయిని మలచాల్సిన అవసరం ఉండదంటారా? ఆ రాయిని షేప్ చేయాల్సిన అవసరం ఉందంటారా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. ఈ రోజు ఆ రాళ్ళు ఎవరో కాదు, భవనంలో పెట్టబడిన ఆ రాళ్ళేమో భౌతికంగా నువ్వు చూస్తున్న ఆ యొక్క బండ నుంచి తీస్తే, ఈ రోజు ఈ రాళ్ళు ఏంటో తెలుసా? క్రీస్తు అనే బండలోంచి తీయబడుతున్నాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? యేసుక్రీస్తు అనే బండలో నుంచి, యేసుక్రీస్తు అనే పర్వతములో నుండి ఈ రాళ్ళు తీయబడతా ఉన్నాయి. ఆయన మనస్సులో ఉన్న రాళ్ళు ఇవి, ఆయన తలంపులో ఉన్న రాళ్ళు ఇవి. హల్లెలూయా. అవి ఎక్కడున్నాయి? భూ ప్రపంచంలో చెదిరిపోయి ఈ రాళ్ళన్నీ. ఆయన ఈ రాళ్ళన్నిటిని ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ రాళ్ళన్నిటిని ఆయన సమకూర్చి ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆయన ఒక మందిరం కట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అదేనా ఉంది? ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అక్కడేమో రాయిని ప్రజలు తీసుకొచ్చి ఇచ్చారు, తోళ్ళని ప్రజలు తీసుకొచ్చి ఇచ్చారు, తుమ్మకారులను ప్రజలు తీసుకొచ్చి ఇచ్చారు. అవునంటారా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు ఆ తుమ్మకారు ఎవరు? నువ్వే. ఆ తుమ్మకారు ఎవరు? నేనే. మనమే తుమ్మకర్ర. తుమ్మకర్రని ప్రజలు తీసుకొచ్చారు, కానీ మోషే తుమ్మకర్రను చూపించలా. తుమ్మకర్రని అంటుకునున్న ఆ దైవత్వాన్ని చూపించాడు. అక్కడ తుమ్మకర్ర కనిపించట్లే ప్రజలకి, తుమ్మకర్రని అంటుకున్న బంగారమే కనబడుతుంది. అలాగే ఈ రోజు నువ్వు తీసుకురాబడినప్పుడు దేని కొరకు చెప్పాలి? నువ్వు దేని కొరకు తీసుకురాబడ్డావు ఇక్కడికి? హల్లెలూయా. నువ్వు దేవుని నివాస స్థలంగా మారడానికి. నీవే దేవుని నివాస స్థలానివి, నీవే దేవుని నివసించే దేవాలయానివి, నీవే దేవుని యొక్క మందిరానివి. పిల్లలు బయటికి తీసుకెళ్ళిపోండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరం ఎవరు? నువ్వే. దేవుని నివాస స్థలం ఎవరు? అయితే దేవుని నివాస స్థలం నిర్మించడానికి మనం పూర్వకంగా ఇచ్చారు. ఇప్పుడు దేవుని నివాస స్థలంగా మారడానికి నువ్వే చేయాలా? హల్లెలూయా. హృదయపూర్వకంగా విశ్వసించాలా, హృదయపూర్వకంగా నమ్మాలా. యేసుక్రీస్తు నా కొరకు వచ్చాడు, ఆయన నా కొరకు మరణించాడు, ఆయన నా కొరకు చనిపోయాడు, ఆయన నా కొరకు తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన తన రక్తం చేత నన్ను కొన్నాడు, నన్ను విమోచించాడు. అంతేకాదు, ఈ కాలంలో, ఈ చివరి కాలంలో, ప్రతి కాలంలో దేవుడు ప్రవక్తను పంపించినట్లుగా ఈ కాలంలో నా కొరకు దేవుడు తన ప్రవక్తను పంపించాడు. దేవుడు నా కొరకు తన వర్తమానాన్ని పంపించాడు. ఆ వర్తమానాన్ని బబులో నుంచి వేరు చేస్తుంది, సంఘ సిద్ధాంతాల నుంచి వేరు చేస్తుంది. ఆ వర్తమానం ఐగుప్తు నుంచి ఆ ప్రజలు పిలిచినట్లుగా, ఆ వర్తమానం ఆ యొక్క సొదొమ గొమొర్రా నుంచి ఆ ప్రజలు పిలిచినట్లుగా, ఆ వర్తమానం ఇదిగో ఈ కాలపు ఆచారం నుంచి, సిద్ధాంతం నుంచి, అబద్ధ బాధల నుంచి సత్య వాక్యంలోనికి నిజమైన వర్తమానంలోకి నేను పిలిచింది. హల్లెలూయా. దేనికి పిలిచింది సార్? ఆయన నివాస స్థలంగా మార్చుకోవడానికి, ఆయన మందిరంగా మార్చడానికి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. గ్రహించారా? మెటీరియల్ ఎవరు ఇప్పుడు? నువ్వేనా?
హల్లెలూయా. ఇప్పుడు మెటీరియల్ గా మారాల్సింది ఎవరు? మనమేనా? నువ్వేనా? నువ్వు అనుకోవచ్చు నేను కాదు మెటీరియల్, నా పక్కనున్న బ్రదరు, నా పక్కనున్న సిస్టర్, నా ముందున్న బ్రదర్ అనుకున్నావు అనుకో, నువ్వు నివాస స్థలంగా మారవు. హల్లెలూయా. మెటీరియల్ మీరేనా? అయితే గుర్తుపెట్టుకోండి, మెటీరియల్ నువ్వైతే మెటీరియల్ తెచ్చినట్టే అక్కడ మందిరానికి ఉపయోగించరు. ఎందుకంటే మనం చూసాం ఆ బెసలీలు కావచ్చు, హల్లెలూయా, అక్కడ ఆ బెసలీలతో పాటు ఉన్న మరొక వ్యక్తులు కావచ్చు, వారు ఏం చేశారు? ఆ మెటీరియల్ ఏం చేశారు? కోసారంటారా? చెక్కారంటారా? హల్లెలూయా. స్పందించట్లేదు మీరు. హల్లెలూయా. ఏంటంటే చదవలేదు పోయిన వారం? చూడండి నిర్గమాకాండం, సరే చదువుతాం. 31 మొదటి వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో ఊరు మనుమడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచితిని. విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారముతో వెండితో ఇత్తడితో పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకు. ఏం చేస్తాడంట? బంగారంతో పని చేస్తాడా? ఏడితో పని చేపిస్తాడా? ఇత్తడితో పని చేపిస్తాడా? పొదుగుటానికి రత్నాలు సానబెడతాడా? కర్రలు కోస్తాడా? చెక్కుతాడా? ఎంతమందికి అర్థమవుతుంది? చెక్కడం, కొయ్యటం, సానబెట్టడం, ఎన్ని పనులు అక్కడ ఉన్నాయి. సార్ ఎక్కడ సార్? వచ్చిన మెటీరియల్ ప్రత్యక్ష గుడారం కోసం దేవుని నివాస స్థలంగా మారడానికి వచ్చిన మెటీరియల్ ని సానబెట్టే పని ఉన్నది, చెక్కే పని ఉన్నది, కోసే పని ఉన్నది, కట్ చేసే పని ఉన్నది, సరి చేసే పని ఉంది, సెట్ చేసే పని ఉంది. ఉందంటారా? ఈరోజు దేవుడు అదే పనిని ఇక్కడ మన మధ్యలో చేస్తున్నాడు అంటారా? ఎందుకు తెలుసా? నువ్వు దేవుని నివాస స్థలంగా మారాలి బ్రదర్, నువ్వు దేవుని నివాస స్థలంగా మారాలి సిస్టర్. అందుకే దేవుడు నిన్ను ఆ నివాస స్థలంగా మార్చడానికి ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని ఆయన కోస్తా ఉన్నాడు. ఆ లోక కార్యాలు, లోక తలపులు, లోక ఉద్దేశాలు నీలో ఉంటాయి, ఆయన వాటిని కత్తిరిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాక్యం చదివిస్తూ ఉంది, ఆయనతో కలిసి నువ్వు ఫలించాలి అంటే. హల్లెలూయా. పనికిరానిది ఏది ఉండకూడదు. పనికిరాని తీగలన్నీ ఏం చేయాలి? కత్తిరించబడాలా. పనికిరాని తీగలు కత్తిరించబడకుండా నువ్వు ఒక దేవుని కుమారుడిగా ఫలించలేవు, నువ్వు దేవుని కుమార్తెగా ఫలించలేవు. హల్లెలూయా. సానబెడుతున్నాడా? సానబెట్టడం అంటే ఏంటి? పొదును చేయటం. ఏ వస్తువుకి పొదును చేయాలి ఆ వస్తువు పొదును అవుతుంది. ఇక్కడ ఎంతమందికి అర్థమవుతుంది? ఏది కత్తిరించబడాలో అది కత్తిరించబడుతుంది, ఏది కోయబడాలో అది కోయబడుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ గాక. ఏది మలవాలో అది మలచాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సానబెట్టేది ఏది సానబెట్టాలది దేవుడు మన మధ్యలో చేస్తున్నాడు అంటారా? ఎంతమంది నమ్ముతున్నారు? ఎందుకంటే దేవుడు పరిశుద్ధ స్థలంగా నిర్మించడానికి, నిన్ను నిర్మించుకోవడానికి, నిన్నే నివాస స్థలంగా మార్చడానికి ఆయన సానబెడుతున్నాడు, ఆయన కత్తిరిస్తున్నాడు, ఆయన కోస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మహిమ గాక. నువ్వు వెండిగా ఉండొచ్చు, బంగారంగా ఉండొచ్చు, ఇత్తడిగా ఉండొచ్చు, రాగిగా ఉండొచ్చు, సంథింగ్. దేవుని సన్నిధిలో నీది ఏ పరిచర్యను కావచ్చు, ఏ పనిముట్టిగా నువ్వు ఉండొచ్చు, కానీ ఆయన మాత్రం ప్రతి పనిముట్టిని, ప్రతి వస్తువుని ఆయన సరి చేయవలసినదే. హల్లెలూయా. ఆయన సేవకుని సరి చేయగలడు, ఆయన విశ్వాసిని సరి చేయగలడు, ఆయన పురుషుని సరి చేయగలడు, ఆయన స్త్రీని సరి చేయగలడు, మంచి భర్తగా నిన్ను చేయగలడు, మంచి భార్యగా నిన్ను చేయగలడు, మంచి కుమారుడుగా కుమార్తెగా నిన్ను చేయగలడు, మంచి తల్లిదండ్రులుగా నిన్ను చేయగలడు. కారణం ఎవరు చేస్తారు సార్? ఆయనే. ఎందుకంటే నువ్వు ఆ రీతిగా ఉంటేనే ఆయన నివాస స్థలంగా మారగలవు. ఒక పొగరుమూతి వాడిగా, ఒక పొగరుమూతి దానిగా, ఒక మాట వినని ఆ మెడ వంచని రీతిగా నువ్వు ఉంటే ఆయన నివాస స్థలంగా మారలేవు. అందుకే దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? కోస్తా ఉన్నాడు, సరి చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం తన స్థానంలోనికి మనల్ని తీసుకొచ్చేంత వరకు ఆ వాక్యం మనల్ని చిక్కుతూనే ఉంటది. హల్లెలూయా. ఈ రోజు దేవుని ఇంటిలో, దేవుని నివాస స్థలంగా మారేది నువ్వే. అందుకే మనం ఇందాడు చదివాం, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన చేతులతోనే. ఎంతమందికి ఈ మాటను గ్రహించగలుగుతున్నారు? ఈరోజు ఆ ఇక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నారు,
ఒకరు జ్ఞానవంతురాలు, ఒకరు మూఢురాలు. హల్లెలూయా. ఇలా చెప్పొచ్చా? ఒకడు బుద్ధిమంతుడు, ఒకడు బుద్ధి లేనివాడు. ఎందుకంటే ఆ జ్ఞానవంతురాలు ఎవరు అనుకున్నావు? బుద్ధిమంతురాలు, బుద్ధిమంతుడితో పోలింది. ఆ మూర్ఖురాలు ఎవరు? బుద్ధి లేని స్త్రీ. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. బుద్ధిమంతుడు ఆ యొక్క జ్ఞానవంతురాలు, ఆ యొక్క బుద్ధి కలిగిన స్త్రీ దీపాన్ని సరిచేసుకున్న ముందే, అవునంటారా? జీవితాన్ని మార్చుకున్న ముందే దీపాన్ని సరిచేసుకుంది. నూనె ఎంతగా కావాలో అంతగా నూనె సమకూర్చుకున్నది. హల్లెలూయా. పెండ్లి కుమారుడు వచ్చేసరికి దీపాన్ని వెలిగించుకున్నది. హల్లెలూయా. అలాగే మనం చూస్తున్నాం, బుద్ధిమంతుడు ఎవరిని పోలి ఉన్నాడు? లోకసువార్త చూడండి. లోకసువార్తలో చదువుదాం. లోకసువార్త 6వ అధ్యాయము 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాడి చొప్పున చేయి ప్రతివాడు ఎవరిని పోలి ఉండును మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవల్లని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండును. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు? బండ మీద పునాదులు వేసిన వాడిని పోలి ఉంటాడు. హల్లెలూయా. బుద్ధి లేనివాడు ఎలా ఉంటాడు? 49. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, మూఢురాలు తన చేతులతోనే తన ఇల్లును. దీనికి మనం చూసినట్లయితే లోకసువార్తలో ప్రభు అన్నాడంటే, జ్ఞానవంతురాలు ఎలా ఇల్లు కట్టుకుంటది? చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటది అన్నాడు, అవునా కాదు? మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబిరుక్కుంటది అన్నాడు. జ్ఞానవంతురాలు ఇల్లు ఎలా కట్టుకుంటది? హల్లెలూయా. జ్ఞానవంతురాలు బండ మీద పునాది వేస్తుంది, కరెక్ట్. మూర్ఖురాలు తన ఇల్లు ఎలా ఓడబిరుక్కుంటది? తన చేతులతో తన ఇల్లు ఎలా ఓడబిరుక్కుంటది? పునాది లేకుండా నేల మీద పునాది వేసుకుని ఇల్లు వేసుకుంటుంది, కరెక్టే. అసలు ఎందుకని? దేవుని మహిమ కలుగును గాక. అసలు ఎందుకని నేల మీద, ఎందుకని జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకును, మూఢురాలు తన ఇల్లు ఓడబిరుకున్నాను అంటున్నాడు? అసలు జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోవడానికి అసలు ఆమెకు ఆ జ్ఞానం ఎలా వచ్చింది? హల్లెలూయా. ఆమె ఎందుకు వచ్చింది ఆ జ్ఞానం అంటే, ఆ జ్ఞానం దేవుని వాక్యం ద్వారా వచ్చింది ఆమెకు. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అన్నాడు? లోకసువార్త చదవండి. లోకసువార్త తీసారా? చూడండి 47. నా యొద్దకు వచ్చిన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఎవని పోలి ఉండును మీకు తెలియజేతును. ఇప్పుడు ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విని వాడి చొప్పున చేస్తే నువ్వేమవుతావు? బండ మీద పునాది వేసుకున్న బుద్ధిమంతుడివి లేక జ్ఞానవంతురాలుగా మారతావు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ఏంటంటే, ఆయన మాట విని ఆ మాట ప్రకారం నువ్వు జరిగిస్తే, ఆయన ఆ మాట విని ఆయన మాట ప్రకారం నువ్వు చేస్తే, నువ్వు జ్ఞానవంతురాలుగా నీ ఇల్లు కట్టుకోగలవు, జ్ఞానవంతురాలుగా నీ జీవితాన్ని కట్టుకోగలవు, జ్ఞానవంతురాలుగా నీ కుటుంబాన్ని కట్టుకోగలవు. ఎక్కడ కట్టుకోగలవు అంటే ఆయన మాట మీదే, ఆ వాక్యం మీదే, క్రీస్తు అనే బండ మీదే నువ్వు ఇల్లు కట్టుకోగలవు. ఎందుకంటే నువ్వు విన్నావు కాబట్టి, విన్న మాట మీద నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు. ఎంతమందికి అర్థమవుతుంది? విన్న మాటే బండ, విన్న మాటే బండ మీద పునాది. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు విన్ని దాని ప్రకారం చేస్తే ఆ విన్న మాట మీద నీ జీవితాన్ని కట్టుకుంటావు. హల్లెలూయా. ఇప్పుడు నేల మీద ఇల్లు కట్టినోడు లేక తమ చేతులతో ఇల్లును ఊరబెరుక్కున్నాడు ఎవరో తెలుసా? ఆయన మాటలు విననివాడు, ఆయన మాటలు వినని ఆమె. హల్లెలూయా. ఎవరైతే ఆయన మాటలు వినరో, ఏ స్త్రీ అయితే ఆయన మాటలు వినదో, ఏ పురుషుడైతే ఆయన మాటలు వినడో, ఏంటి సార్ ఆయన మాటలు అంటే? వాక్యం. ఏంటి సార్ ఈ వాక్యం? ఇల్లుని నిర్మించేది. ఆయన మాటలు, ఆయన మాట వినివాడు ఇల్లు కట్టుకుంటున్నాడా లేదా? ఆయన మాట విననివాడు ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆయన మాట వినివాడు ఎక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు అంటే బండ మీద.
వాక్యం మీద. హల్లెలూయా. తుఫాన్ వస్తుంది, ప్రవాహ జలాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హింసలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, ఆ ఇంటి మీద పడతాయి. అయినా కూడా ఆ ఇల్లు కదిలించబడదు. ఎందుకు తెలుసా? ఆ ఇల్లు దేని మీద కట్టబడిందంటే ప్రభు యొక్క మాటల మీద. బండనగా దేవుని యొక్క మాట, దేవుని మాట మీద కట్టబడింది. దేవుని మాట చెప్పినట్లుగా జీవించడానికి సిద్ధపడింది అది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు జ్ఞానవంతురాలు ఎందుకయింది? దేవుడి మాట విని దాని ప్రకారం చేసినందుకు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంటే ఎందుకు జ్ఞానవంతురాలు అయిందంటే దేవుని మాట విని దాని ప్రకారం చేసినందుకు. మూడురాలు తన ఇల్లు ఓడబెరుక్కుంటుందంటే ఎందుకు ఓడబెరుక్కుంటుందంటే ఎంత విన్న దేవుని వాక్యం చేయట్లా. వాక్యం వింటున్నా వెళ్ళిపోతున్నాం, వాక్యం వింటున్నా వదిలేస్తున్నాం, కానీ ఎటువంటి వాక్యం మన జీవితంలో ఎటువంటి మార్పు కలగజేయట్లేదు. కారణం ఏంటంటే ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించలేకపోతున్నావు. వాక్యానుసారంగా జీవించేవాడు బండ మీద పునాది వేసిన వాడు పోలి ఉన్నాడని చెప్పాడు లేదు ప్రభు. వాక్యానుసారంగా జీవించిన వాడు, నా వాక్యం నా మాటలు విని వాడు చెప్పులు చేయవాడు నేల మీద పునాది వేసుకున్న వాడుగా పోలి ఉన్నాడని చెప్పాడు ఆయన. మీకు ఇక్కడ అర్థమవుతుందా? హల్లెలూయా. తన ఇల్లును ఓడబిరుక్కున్న మూర్ఖురాలు అక్కడ ఉన్నదా? తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతురాలు అక్కడ ఉందా? హల్లెలూయా. ఈ రోజు మన ఇల్లు దేని చేత కట్టబడుతుంది? హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నాకు జ్ఞానం ఏమి లేదండి ఇల్లు కట్టుకోవడానికి. నీకు జ్ఞానం ఏమి లేదనుకున్నావా? నువ్వు దేవుని మాట నమ్మితే చాలు, అదే జ్ఞానం. దేవుని మాటేనా జ్ఞానం? దేవుని వాక్యమేనా జ్ఞానం? హల్లెలూయా. దేవుని వాక్యమే జ్ఞానము. హల్లెలూయా. ఎందుకంటే జ్ఞానం ఏమై ఎవరై ఉన్నారంటే ప్రభువే, ఆయనే జ్ఞానమై ఉన్నాడు. ఆ మాట విని, ఆ వాక్యం విని దాని ప్రకారం నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు ఎప్పుడైతే ప్రారంభించుకున్నావో అప్పుడే నీ జీవితం కట్టబడుతున్నట్టు. హల్లెలూయా. నువ్వు లోకంలో ఉన్నావు, త్రాగుల్లో ఉన్నావు, దేవుని వాక్యం చెప్తుంది త్రాగకూడదని. నువ్వు త్రాగటం మానేసావనుకో నువ్వు ఆ వాక్యాన్ని విన్నట్టేనా? నువ్వు లోకంలో ఉన్న వ్యభిచారం చేయొద్దు, లోకంలో బాలీవుడ్ లో హాలీవుడ్ నీకు నీకు తగదు, బూతులు మాట్లాడకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఆ బూతులు మాట్లాడకుండా గొడవలు కలగకుండా నువ్వు జీవించావనుకో నువ్వు దేవుని వాక్యం విన్నట్టేనా? దేవుని వాక్యం విని ఆదివారం మందిరానికి వచ్చి పాటలు పాడి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత బజార్లో వెళ్ళి తిడుతున్నావు అనుకో నువ్వు ఆయన వాక్యాన్ని విన్నట్టేనా? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని వాక్యాన్ని విని ఇంటికి వెళ్ళిన తర్వాత మనం లోక సంబంధమైన కార్యకలాపాలు చూసుకుంటూ ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటే దేవుని వాక్యం విన్నట్టేనా? అందుకే అక్కడ ఏం చెప్తున్నాడు? తన చేతులతో తన ఇల్లును ఓడబెరుక్కుంటాడట. అంటే మన విశ్వాసాన్ని పెంపొందించుకునేది మన దగ్గరే ఉంది, మన విశ్వాసాన్ని పాడు చేసుకునేది కూడా ఆయన అనుమతి నీకు ఇచ్చాడు సార్. ఆయన అన్నాడు, నేడు జీవమును మరణమును ఎదుటి ఇచ్చాను. హల్లెలూయా. ఆకాశమును భూమిని మీకు సాక్షులుగా పెట్టాను. మీరు దేన్నైతే కోరుకుంటారో దాని ఫలాన్ని మీరు పొందుకుంటారు అన్నాడు. హల్లెలూయా. ఆయన ఏ దేవునిలో కూడా అదే చేశాడంటారా? ఆ దేవుని కుమార్తెని దేవుని కుమారుని ఆ ఏదోన్లో పెట్టాడా లేదా? మంచి చెల్లి తెలిచే వృక్షాన్ని, జీవ వృక్షాన్ని, సకల వృక్షాలను పెట్టి ఆయన చెప్పాడు అన్ని వృక్షాలు మీ ఎదుటే ఉన్నాయి, కానీ ఆ వృక్షం జోలికి మీరు, మంచి చెల్లి తెలిచే ఆ వృక్షం జోలికి వెళ్ళొద్దు చెప్పాడే లేదా? ఆ వృక్షం చుట్టూ కొంతమంది అనుకుంటారు దేవుడు అలా చెప్పాడు కదా, ఆ వృక్షం చుట్టూ కంచి పెట్టొచ్చు కదా, ఆ వృక్షాన్ని తగలకుండా కెరేబులు పెట్టొచ్చు కదా. ఆ తప్పు చేసిన తర్వాత కెరేబులు పెట్టాడా లేదా? ఆ తప్పు చేసిన తర్వాత కెరేబులు పెట్టే కంటే తప్పు చేయక ముందు ఆ యొక్క చెట్టు దగ్గర కెరేబులు పెడితే ముట్టుకోకుండా ఉంటారు కదా. అందుకే మీకు చెప్పాను, మనం పూర్వకంగా ఇవ్వాలి ఆయనకు హృదయం. బలవంతంగా కాదు బాప్తీసం, బలవంతంగా కాదు మారు మనసు, బలవంతంగా కాదు ప్రభుత్వ పూజ తీసుకునేది, మనం పూర్వకంగా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. మనం పూర్వకంగా తీసుకురాబడిన మెటీరియల్ గా ఉన్నావా? నేను ఈ మెటీరియల్ ఆ మెటీరియల్ నేను ఎవరిని గురించి చెప్పలేను. ఎందుకో తెలుసా? నేనే మెటీరియల్ నాకు తెలియదు, నువ్వే మెటీరియల్ నాకు తెలియదు, కానీ మనం అందరము ఆ పరిశుద్ధ స్థలానికి ఉపయోగపడే మెటీరియలమే. మనందరం ఆయన నివాస స్థలంగా మారే వ్యక్తులమే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మీకు అర్థం అవ్వాలి, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సింది జ్ఞానం. అవునా కాదు? జ్ఞానం అంటే ఏంటి? దేవుని నివాసంగా నువ్వు మారాలంటే నీకు కావాల్సింది జ్ఞానం. ఏంటి సార్ జ్ఞానం అంటే? దేవుని వాక్యం విని ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని మార్చుకోవడమే జ్ఞానం.
నీకు జ్ఞానం ఉందంటే నువ్వు డిగ్రీలు చదవాల్సిన అవసరం లేదు. అలా అనుకుంటే పరలోక రాజ్యం తాళ చేతులు ఎవరికి ఇచ్చాడు? చదువుకున్నాడు కావాల పామరుకి ఇచ్చాడు. మీకు తెలుసా అవేంటో తెలుసా? తాళపు చెవులు ఏంటవి? జ్ఞానమేనా? పరిశీలి సర్దికేలంట పరలోక రాజ్యం తాళ చేతులు ఎత్తుకెళ్ళిపోయారట. చదివేమలేదు వాక్యంలో. పరిశీలి సర్దికేలు ఏమి ఎత్తుకెళ్ళిపోయారు? పరలోక రాజ్యం జ్ఞానం అనే తాళపు చెవులు పరలోక రాజ్యం వెళ్ళి జ్ఞానం అనే తాళ చెవులు ఎత్తుకెళ్ళిపోయారట. హల్లెలూయా. ప్రభు అంటారు వారు ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశించనివ్వరు. అయితే పరిశీలి సర్దికేలు ఎవరంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు వాళ్ళు, పండితులు వాళ్ళు, అన్ని తెలిసిన వాళ్ళు, సన్నిహిత సభలో ముఖ్యులు వాళ్ళు. అవునా కాదా? హల్లెలూయా. అలాంటి వారి మధ్యలో చదువురాని పామరుడికి హల్లెలూయా జ్ఞానం అని పరలోక తాళం చేయించాడు ఒక ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన చదువురాని పేతురికే పరలోక రాజ్యం తాళం చేయాలి, జ్ఞానం అనే తాళం చేయిస్తే ఆయన నీకు కూడా జ్ఞానాన్ని ఇవ్వడా? అందుకని యాకోబు పత్రిక 1:5-6 చెప్తాడు. ఏం చెప్తాడు? ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే ఆయనను అడగవలెను. ఆయన ఎవరిని గద్దించడు, ఆయన అందరికి ధారాళంగా జ్ఞానం ఇస్తాడు. పాస్టర్ గారు ఏ జ్ఞానం? పాస్టర్ గారు డబ్బు సంపాదించే జ్ఞానమా? నో సార్. పాస్టర్ గారు ఏ జ్ఞానం అది? ఒకరిని మోసగించే జ్ఞానమా? ఒకరిది లాక్కునే జ్ఞానమా? ఒకరి దగ్గర అన్యాయంగా తీసుకునే జ్ఞానమా? అలాంటి జ్ఞానం కాదు సార్. అది ఎలాంటి జ్ఞానమో తెలుసా? నిన్ను మార్చే జ్ఞానం. నీ బూతుల నుంచి, నీ పాపపు చూపుల నుంచి, ఆలోచనల నుంచి, లోక సంబంధమైన వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చి పరిశుద్ధ స్థలముగా చేసే జ్ఞానం అది. పరిశుద్ధ నిర్మాణంగా నిన్ను మార్చే జ్ఞానం అది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు మనకు ఆ జ్ఞానం కావాలంటారా? హల్లెలూయా. మరలా అడుగుతాను, ఏ జ్ఞానం అది? ఇల్లుని కట్టుకునే జ్ఞానం. ఏ జ్ఞానం అది? దేవుని నివాస స్థలంగా నిన్ను మార్చే జ్ఞానం. అది దేవుని వాక్యం అనే జ్ఞానం. కానీ ఈరోజు ఆ వాక్యం అనే దేవుని జ్ఞానాన్ని ప్రజలు ఏమంటున్నారో తెలుసా? యోబు పత్రిక, యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 21, యోబు 21 చదువుతాం. 14 చదువుతాం. యోబు 21:14. వారు ఈ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమని దేవునితో చెప్పుదురు. హల్లెలూయా. ప్రజలంట ఏమంటున్నారు? 21:14 చెప్తున్నాడు, వారు ఈ మార్గములను గూర్చిన జ్ఞానము, వారు అంటున్నారు నీ మార్గములను గురించిన జ్ఞానము మాకు అక్కర్లేదులే నాయన, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. ఎవరితో చెప్తున్నారు వాళ్ళు? దేవుడితోనే చెప్తున్నారు వాళ్ళు. ప్రజలంటే ఏమని చెబుతున్నారంట? మాకు వద్దులే. ఎవరి నుంచి? అయ్యా బాప్తిసం అలా కాదు, నువ్వు తీసుకున్న బాప్తిసం బైబిల్లో లేదు. నువ్వు తీసుకున్న బాప్తిసం బైబిల్లో ఉంటే మేము మరలా తీసుకోమని చెప్పు. నువ్వు తీసుకునే ప్రభురాత్రి రోజున పగలు అది బైబిల్లో లేదు, అది రాత్రి తీసుకోవాలి, ఒకరికల్లా ఒకరు కడుక్కోవాలి అని చెబితే ప్రజలు అంటారు, ఓహో ఇలాంటి బోధలు చాలా విన్నాం, మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులే, మా తాత క్రైస్తవుడే, మా ముత్తాత క్రైస్తవుడే. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రజలు అంటున్నారా లేదా? మేము పుట్టుకు నుండి క్రైస్తవులే, మేము చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తాం. ఇది తెలుసా? మన ఆంధ్ర తెలంగాణలో ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎంతమంది పెద్ద పాస్టర్లు ఉన్నారు అందరూ మాకు తెలుసు. ఎంతమంది పాస్టర్లు నీకు తెలవచ్చు? హల్లెలూయా. నువ్వు పుట్టుకు నుండి క్రైస్తవుడు అయి ఉండొచ్చు, అన్ని సిద్ధాంతాలు నీకు తెలవచ్చు. కానీ ప్రజలు ఏమన్నారు చెప్పిన? మాకు అన్ని తెలుసు, నీ మార్గముల గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదు. హల్లెలూయా. ఏం సార్ ఆ జ్ఞానం? అది దేవుని నివాస స్థలంగా నిన్ను మార్చే జ్ఞానం, నీ జీవితాన్ని సరిచేసే జ్ఞానం, నీ జీవితాన్ని మార్చే జ్ఞానం, నిన్ను బుద్ధిగల వాడిగా బుద్ధిగల దానిగా చేసి ప్రభు ఎదుట పెండ్లి కుమారుడి ఎదుటికి తీసుకెళ్లే జ్ఞానం అది. హల్లెలూయా. కానీ ఆ జ్ఞానం ప్రజలు ఏమంటారంట? మాకొద్దు. వాళ్ళు అంటున్నారు మమ్మల్ని విడిచి వద్దంటే కాదు, మమ్మల్ని విడిచి అసలు మాకు వద్దు, ఈ వర్తమానం వద్దు, ఈ వాక్యం వద్దు. హల్లెలూయా. భయపడద్దు, సంతోషించండి. అంతమందిలో నీవు దేవుణ్ణి అంగీకరించావు, అంతమందిలో దేవుడు నాకు ఈ జ్ఞానం కావాలంటున్నాను. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఎందుకు నువ్వు ఆయన కావాలంటున్నావు అంటే ఆయన నిన్ను ఎప్పుడో చూశాడు. ఆయన
జగత్ పునాదులు వేయబడక ముందే ఆయన తన మనసులో నిన్ను పెట్టుకున్నాడు. తన నివాస స్థలంగా నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజు ప్రజలు వాక్యం చెప్తున్నప్పుడు నిజమైన వాక్యం ఇది. నిజమైన వాక్యం ఎలా చెప్తుంది? క్రైస్తవుడు ఎలా ఉండాలి, క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి, క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలి, క్రైస్తవ పురుషులు ఎలా ఉండాలి, వాక్యం వారి ఎద్దకు చెప్తుంటే ప్రజలు ఏమన్నారు? హల్లెలూయా. ఉన్నారా కదా సహోదరులారా? మీలో మనలో కొంతమంది సహోదరులు వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారు? అవన్నీ మాకు తెలుసు కానీ మాకు అవి ఎక్కర్లేదు, మా పెద్దలు ఏదైతే చేశాడో అలాగే మేము వెళ్ళిపోతాం. హల్లెలూయా. గమనించండి, దాన్ని ముందే యోబు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ మార్గం గురించి మాకు అక్కర్లేదని, నువ్వు మమ్మల్ని విడిచిపోమని దేవుడితో చెప్తున్నారట ప్రజలు. హల్లెలూయా. నువ్వు మాకు అక్కర్లేదు విడిచిపోమంటే దేవుడు పదే పదే ఆయన నిన్ను పదే మాట్లాడట్లా. ఆయన ఎన్నికలో నువ్వు ఉంటే నువ్వెన్నిసార్లు తోసేస్తున్నా ఆయన వాక్యం నీ దగ్గరికి వస్తూనే ఉంటది. నువ్వు మార్చుకునేదాకా, నువ్వు ఆయన నివాస స్థలంగా అంగీకరించేదాకా, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించేదాకా. హల్లెలూయా. చూడండి సహోదరులారా, దేవుని జ్ఞానమేమో నిన్ను బుద్ధిమంతుడిగా చేయటానికి, నిన్ను జ్ఞానవంతురాలుగా చేయటానికి, నీ దీపాన్ని సరిచేయటానికి, నీ పునాదిని సరిచేయటానికి దేవుని యొక్క జ్ఞానం, దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తుంటే, మన దగ్గరికి వస్తుంటే, మనుషుల దగ్గరికి వస్తుంటే వారేమో మాకు అవసరం లేదు. హల్లెలూయా. కానీ దేవుడి యొక్క కృప ఈ రోజు నీకు బయలుపాటునిచ్చింది. హల్లెలూయా. ఏంటి సార్ ఆ బయలుపాటు అంటే? ఇది సత్యమని, ఇది నిజమని, ఇది నిత్య జీవం నుండి వచ్చిందని, ఈ కాలానికి పంపబడిందని నీవు అంగీకరించావు. దాన్ని నువ్వు దాన్ని నమ్మగలుగుతున్నావు. కారణం ఏంటంటే దేవుని యొక్క కృప అది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకని ఈ రోజు చూడండి, ఇల్లు కట్టడానికి జ్ఞానం ఎంత అవసరం, నీ జీవితాన్ని మార్చుకోవడానికి జ్ఞానం ఎంత అవసరం. ఈ రోజు దేవుని నివాస స్థలంగా నువ్వు మారడానికి ఖచ్చితంగా దేవుని వాక్యమైన జ్ఞానం ఎంత అవసరం. అందుకే దేవుడు ఏమన్నాడు? సిద్ధాంతాల మీద కాదు సంఘాన్ని కట్టేది, దేవుని యొక్క వాక్యం మీద. హల్లెలూయా. ఆచారాల మీద కాదు దేవుని సంఘాన్ని కట్టేది, మనుషులు కల్పించిన పద్ధతుల మీద కాదు దేవుని సంఘాన్ని కట్టేది. దేని మీద అంటే దేవుని యొక్క పలకబడిన మాట మీద. హల్లెలూయా. ఆ పలకబడిన మాటే క్రీస్తు అన్నాడు. ఆ క్రీస్తే బండ అన్నాడు. ఆ బండే సంఘము, ఆ సంఘం కట్టబడుతున్న పునాది అన్నది. హల్లెలూయా. అదే మూలరాయి అన్నది. అవునంటారా? దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఇప్పుడు ఆ మూలరాయి మీదకి, ఆ పునాది మీదకి నిన్ను నన్ను తీసుకెళ్తున్నాడు, నిర్మించటానికి, నివాస స్థలంగా మార్చడానికి. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? నోవాహు ఇల్లు కడుతున్నప్పుడు అంట, నోవాహు ఎవరు? బుద్ధిమంతుడేనా? జ్ఞానవంతుడేనా? అవును. ఆ తరానికి అందరూ ఎల్లోడు అనుకుంటున్నారు, మతభక్తుడు అనుకుంటున్నాడు, మూఢభక్తుడు అనుకుంటున్నాడు. కానీ నోవాహు ఎవరు తెలుసా? జ్ఞానవంతుడు. నోవాహు ఎవరు తెలుసా? బుద్ధివంతుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నోవాహు దేవుని ఇల్లు అంటే దేవుని వాడ కడుతున్నాడు. దేవుని ఇల్లేనది? వాడంటే దేవుని ఇల్లేనా? ఆ కాలానికి అది దేవుని ఇల్లు. ఎంతమందికి అర్థమవుతుంది? నోవాహు దేవుని ఇల్లు నిర్మిస్తున్నాడంట. ప్రభువా నాకు ఏ కలప ఏంటంటే దేవుడు చెప్పాడు, ప్రతి మెటీరియల్ చెప్పేశాడు. అవునా కాదా? ఎలా ఉండాలో అన్ని కొలతలు చెప్పేశాడా లేదా? కింద అంతస్తు ఎలా ఉండాలో, మూడు అంతస్తులు చేయాలని, ఎన్ని అంతస్తులు చేయాలో చెప్పేశాడు. ఏ అంతస్తులు ఏం పెట్టాలని చెప్పేశాడు. ఇప్పుడు దేవుని యొక్క మాట మీద, దేవుని యొక్క వాక్యానుసారంగా ఇతడు దేవుని ఇల్లు కట్టడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుని ఇల్లు ఇతడు కడుతూ ఉంటే ప్రజలందరూ వారి ఇళ్లలో ఉండి నవ్వుతున్నారంట. నోవాహు దేవుని ఇల్లు కడుతుంటే, హల్లెలూయా, ప్రజలందరూ వారి ఇళ్లలో ఉండి నవ్వుతున్నారంట. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజు వచ్చింది, నోవాహు ఇల్లు కడుతూ ప్రకటిస్తున్నాడు. ఈ రోజు కూడా అంతే. నీవు ఇల్లుగా కట్టబడుతూ ప్రజలకి స్వార్థని ప్రకటించే బాధ్యత ఉందా లేదా? నోవాహు వాడ కడుతూ స్వార్థ ప్రకటించాడు. ఈ రోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం వింటూ, వాక్యంతో నిన్ను నువ్వు కట్టుకుంటూ, నీ కుటుంబాన్ని కట్టుకుంటూ, నీ జీవితాన్ని కట్టుకుంటూ, నీవు కూడా దేవుని యొక్క స్వార్థ కోసం నశించిపోతున్న ప్రజలకి ప్రకటించవలసిన వాడిగా, ప్రకటించవలసిన దానిగా ఉన్నావు. ప్రజలు నవ్వుకోవచ్చు, హేళన చేయొచ్చు. హల్లెలూయా. వీళ్ళు మున్నుకోగోళ్ళ ఉన్నారు, అన్ని తీసేశారు, వీళ్ళు జాకెట్లు అలా ఉన్నాయి, వీళ్ళు వస్త్రాలు అలా ఉన్నాయి, వీళ్ళు బట్టలు అలా ఉన్నాయి, వీళ్ళు దేంట్లో కలరు అని ప్రజలు నవ్వుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. వారి
ఇళ్లలో ఉండి ప్రజలు ఏదైనా అనుకోవచ్చు, కానీ నువ్వు దేవుని యొక్క ఇంట్లో ఉన్నావు, నీవు దేవుని ఇల్లే ఉన్నావు, దేవుని ఇంట్లో భాగమై ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు దేవుని ఇల్లు అయిన నిన్ను చూసి నవ్వుతున్నారు ప్రజలు. దేవుని ఇల్లేనా నువ్వు? ఎంతమంది షూర్ గా చెప్పగలరు? ఎంతమంది నీరసంగా అనుకండి దేవుని ఇల్లేనా? ఆమె చెప్పు మరి, దేవుని ఇల్లేనా? అక్కడ నోహు దేవుని ఇల్లు కడుతుంటే ప్రజలు వారి ఇళ్లలో ఉండి నవ్వుతున్నారంట, వారి ఇల్లు చదువుకుంటున్నారంట. ఈ రోజు దేవుని ఇల్లు నిన్ను చూసి కూడా ప్రజలు అలాగే చదువుకుంటున్నారు, అలాగే నవ్వుకుంటున్నారు. హల్లెలూయా. అయితే ఒక రోజు వచ్చింది, ఏంటి సార్, అందరి ఇళ్ళలో ఉండి నోవహు నవ్వుకుంటున్నారు, ఎలా చేస్తా ఉన్నారంట. చేస్తా ఉన్నప్పుడు ఒక రోజు వచ్చింది, నోవహు దేవుని ఇల్లు కడుతూ ఆ మెటీరియల్ అన్ని సేకరించుకుంటూ దేవుని ఇల్లు కడుతూ స్వార్థ ప్రకటించుకుంటుంటే ఒక రోజు ఏదైతే ప్రకటించుకుంటూ వచ్చాడో అదే ఒక రోజు వారి కనులు ఎదురుకు దిగి వచ్చేసింది. ఏదైతే ప్రకటిస్తున్నాడో అదే వారి ఎదురు నెరవేర్పులోకి వచ్చింది. హల్లెలూయా. ఏం ప్రకటిస్తున్నాడు? ఒక రోజు రాబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక రోజు రాబోతుంది. ఓ ఏదో ఒక ఉదయకాలాన్న, హల్లెలూయా, ఓ ఏదో ఒక ఉదయకాలాన్న మబ్బులు వచ్చి వర్షం పడబోతుంది, ఆకాశం చీల్చబడబోతుంది, జలప్రలయం ఆ యొక్క జలము ఆకాశం నుంచి కుమ్మరించబడబోతుంది అని ప్రకటించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నోహు ఏదైతే ప్రకటించుకొచ్చాడో ఒక రోజు అలాగే నల్లటి కారు మబ్బులు పట్టాయంట. ప్రజలందరూ ఎంతగా చూస్తున్నారు. నోవహు ఆ సూచన చూశాడంట. ఎస్, నేను ఏదైతే ప్రభు ద్వారా విన్నానో ఆ ప్రభు ద్వారా విన్న వాక్యములు భాగమే ఈ నల్ల మేఘము. హల్లెలూయా. చిన్నగా గాలులు వీస్తా ఉన్నాయంట. ప్రవక్త ఏం గాలులు తెలుసు? అవి తీర్పు గాలులు అంట. చిన్నగా తీర్పు గాలులు వీస్తా ఉన్నప్పుడు యుద్ధములు గురించిన సమాచారాలు, ఓ భూకంపములు గురించిన సమాచారాలు, వరదలు గురించిన, తెగులు గురించిన సమాచారాలు ఆ తీర్పు గాలులు వీస్తా ఉన్నప్పుడు ఓ ప్రజలందరూ ఆందోళన పడతా ఉన్నారట. ఓ ఎవరిళ్లలో కూర్చుని వారు నవ్వుకున్న వాళ్ళందరూ ఆందోళన పడతా ఉన్నారట. కానీ దేవుని ఇంటిలో కూర్చుని ఉన్నాడు, దేవుని ఇల్లు నిర్మిస్తున్నవాడు మాత్రం సంతోషిస్తున్నాడట. ఎందుకని? దేవుని ఇల్లు నిర్మించేవాడికి తెలుసు అదేంటో. ఎవరిళ్లలో వారు కూర్చుని నవ్వే వారికి తెలియదు, అది దేవుడి ఇల్లుగా ఉన్నవారికి అది తెలుసు. దేవుడి ఇల్లుని నిర్మించేవారికి అది తెలుసు. దేవుని ఇల్లుగా, దేవుని స్థలంగా మారేవాడికి అది తెలుసు. దేవుని ఇల్లు నిర్మిస్తున్న వాడు చూస్తున్నాడంటే, ఇవి తీర్పు యొక్క గాలులు, ఇవి నాకు తెలుసు. అలా అంటున్నప్పుడు మెరుపులు మెరుస్తూ ఉన్నాయంట, ఉరుములు ఉరుముతా ఉన్నాయంట, ప్రజలందరూ భయపడతా ఉన్నారంట. కానీ నోవహు మాత్రం భయపడకుండా తన తల పైకెత్తి చూస్తున్నాడంట. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు ఏమన్నాడు? ఆ దినము సమీపించినప్పుడు, కరువులు, భూకంపాలు, తెగులు వస్తున్నప్పుడు, ఆ దినములు సమీపిస్తున్నప్పుడు, మీకు తెలిసినప్పుడు మీరు భయపడకండి, దిగులు పడకండి, మీ తలలో పైకెత్తి చూడండి, మీ విడుదల సమీపించబోతుందని మీకు అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది? విడుదల సమీపించబోతుంది, నా ఎత్తబడి సమీపంగా ఉంది, నా శరీరం సమీపంగా ఉంది, ఆ పెండ్లి ఇంటికి వెళ్ళే సమీపంగా ఉంది. ఎవరికి తెలుస్తూ తెలుసా? దేవుని నివాస స్థలంగా, దేవుని ఇల్లు కట్టే వ్యక్తులకి, దేవుని వాక్యం మీద తమ జీవితాన్ని కట్టుకునే వ్యక్తులకి అర్థమవుతుంది. హల్లెలూయా. నోవహు చూస్తున్నాడు, తలెత్తుకుని, ఓ ప్రభువా, ఏదైతే ప్రకటించాను అది నా కళ్ళ ముందు జరిగే సమయం ఆసన్నమైంది, ఆ క్షణాలు నా ఎదుటికి వచ్చేస్తున్నాయి. ప్రజలందరూ నవ్వుతున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే జరుగుతుందో చిన్నగా వర్షం పడతా ఉంది. వర్షం పడుతున్నప్పుడు నోవహు దేవుని ఇల్లు అంతటిని పూర్తి చేసేసాడు. నోవహు దేవుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇంట్లోకి వెళ్ళి దేవుని ఇంట్లో ఉండి చూస్తున్నాడు. నోవహు ఇల్లు నిర్మిస్తున్నప్పుడు ప్రజలు వారి ఇళ్లలో ఉండి నవ్వుతున్నారంట. ఎంతమందికి అర్థమవుతుంది? నోవహు దేవుని ఇల్లు నిర్మిస్తున్నప్పుడు అంటే బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా? నిర్మించేటప్పుడు బయటే ఉన్నాడు. బయట నుండి ఇల్లు నిర్మిస్తున్నప్పుడు ప్రజలందరూ ఇళ్లలో ఉండి చూస్తున్నారంట, నవ్వుతున్నారంట, గుసగుసలు ఆడుకుంటూ. హల్లెలూయా. ఇల్లంతా పూర్తయిపోయింది. నోవహు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నోవహు దేవుని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జలప్రలయం వస్తుందంట, వర్షం పడుతుందంట, వరదలు వస్తా ఉన్నాయంట, ఆ యొక్క వాగులు పొంగిపోతున్నాయంట, కాలువలు పొంగిపోతున్నాయంట, నదులు పొంగిపోతున్నాయంట, అన్ని మునిగిపోతున్నాయంట. మునిగిపోతా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, ఇప్పుడు దేవుడి ఇంటిలో ఉండి నోవహు చూస్తున్నాడంట. ఎవరిలో ఉంటే వాళ్ళు కొనుక్కున్నారు, సొనుక్కున్నారు, నవ్వుకున్న వాళ్ళందరూ కేకలు పడుతున్నారంట. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందరి ఇల్లు మునిగిపోతూ ఉంటే నోవహు మాత్రం దేవుని ఇంట్లో ఉండి ఇంట్లో నుండి చూస్తూ ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యో ప్రభువా, వీళ్ళకి చెప్పాను ప్రభువా,
జలప్రలయం రాబోతుంది, మీ ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయి, ఈ ఇంట్లోకి రండి అంటే ఎవరు లేదు ప్రభా. నేను నీ ఇల్లు కడుతుంటే నన్ను చూసి వారి ఇళ్లలో నవ్వుకున్నారయ్యా. ఇప్పుడు నేను నీ ఇంట్లో వారి కోసం ప్రార్థన చేస్తున్నా, వారు మునిగిపోతున్నారు ప్రభా. హల్లెలూయా. ఎందుకంటే బండ మీద బుద్ధిమంతుడు ఇల్లు కట్టుతుంటే ఇసుక మీద నేల మీద కట్టేవారు చూసి ఇంట్లో ఉండి చూస్తున్నారంట. బండ మీద ఇల్లు కట్టుకుంటే బుద్ధిమంతుడు, ఏ బండ మీకు చెప్పాను, క్రీస్తు అనే బండ, ఆయన మాట అనే బండ. ఎవరైతే ఆ మాట మీద కడుతున్నారో, ఆ మాట ప్రకారం జీవిస్తున్నారో, వారు బండ మీద పునాది వేసిన వారిని, ఇల్లు కట్టిన వారు ఉంటారంట. అవునా కాదా? అంటే ఇప్పుడు నోవహు దేని మీద కట్టుకుంటున్నాడు? క్రీస్తు మీద, బండ మీద, ఆయన మాట మీద, ఆయన చెప్పిన వాక్యం మీద కడుతున్నాడు. హల్లెలూయా. అందుకని ఎప్పుడైతే బండ మీద ఇల్లు కడుతూ ఉన్నారో, నేల మీద ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ చూస్తున్నారు. ఒక రోజు వచ్చింది, హల్లెలూయా, అదే ప్రవాహం వారిని కొట్టింది, నోవహు కట్టిన ఇంటిని కొట్టింది. హల్లెలూయా. కానీ ఆ ఇల్లు ఆ ప్రవాహానికి తట్టుకునేటట్టుగా కట్టబడింది. ఈ రోజు ఆ ఇల్లు నువ్వేనా? ఒక ప్రవాహానికి తట్టుకునే వ్యక్తిగా నువ్వు నిర్మించబడుతున్నావు. శత్రువు వరద వలె రాబోతున్నాడు, త్వరలో కొట్టబోతున్నాడు. ఎలా సార్? రాజకీయంగా, మతపరంగా, ఉద్యోగరీత్యా, ఫైనాన్షియల్ గా వాడు కొట్టబోతున్నాడు. నువ్వు దాన్ని తట్టుకోవాలంటే ఆమేన్, ఇప్పుడు నువ్వు కట్టుకోవాలి, నువ్వు నిర్మించబడాలి. దేని చేత సార్? ఆయన మాట చెప్పున, వాక్యానుసారంగా నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ అలవాట్లు మార్చుకోవాలి, నీ బుద్ధులు మార్చుకోవాలి, తలంపులు మార్చుకోవాలి. వాక్యానుసారంగా నిన్ను దేవుడు సమర్పించుకున్నప్పుడు ఆయన నిన్ను తన చిత్త ప్రకారం నిర్మించుకుంటాడు, నివాస స్థలంగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు ఎవరు మనం? ఆయన నివాస స్థలంగా మారడానికి పిలవబడ్డాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మీకు విషయం తెలుసా? సొలొమోను దేవాలయం కడుతున్నాడా లేదా? చూడండి, 1 రాజులు 5:18 చదువుదాం. 1 రాజులు 5:18 చదువుదాం. 1 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ చూడండి, మనం చూసినట్లయితే సొలొమోను ఇప్పుడు దేవాలయం కట్టబోతున్నాడు. అవునా కదా? సొలొమోను దేవాలయం కట్టబోతున్నప్పుడు 5:18 ఏమని ఉంది తెలుసు వాక్యం? ఇలాగను సొలొమోను పంపిన వారును, గిబ్లీయులను, హీరాము శిల్పకారులను మ్రాణులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు రాళ్లను సిద్ధపరిచిరి. మందిరం ఇంకా పూర్తవల. మందిరాన్ని కట్టడానికి మెటీరియల్ సిద్ధం చేస్తా ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈరోజు వధువు గుడారం పరిపూర్ణమైందంటారా? వధువు గుడారం పరిపూర్ణం అవ్వాలా? మెటీరియల్ సిద్ధమవుతా ఉంది. ఆ మెటీరియల్ లో ఒక భాగమే ఈ దాచిపిల్లిలో ఉన్న ఈ సంఘం. ఈ సంఘంలో ఉన్న నువ్వే ఆ ఒక భాగం. మెటీరియల్ లో భాగం మనమంతా మెటీరియల్ కాదు, మనం మెటీరియల్ లో ఒక భాగం. ఎంతమంది దానికి అర్థం చేసుకుంటున్నారు? ప్రపంచమంతా ఉన్న సార్వత్రిక సంఘాలన్నీ కలిస్తేనే ఆయన ఒక బాడీ. అవునంటారా? ఆ బాడీలో ఈ చిన్న సంఘం, ఈ చిన్న వధువు ఒక భాగం. ఇది ఒక మెటీరియల్. అయితే ఈ మెటీరియల్ మందిరంగా కట్టబడాలి అంటే, ఇది మందిరంగా కట్టడానికి ఇది ఏ విధంగా ఉన్నా, ఇది మ్రానులా ఉన్నా, రాళ్ళలా ఉన్నా, ఇది సిద్ధపరచబడాలి. మీరు చూడండి, అవి ఎలాంటి అంట? మ్రానులు. మ్రాను అంటే అర్థమవుతుందా? మ్రానులు అంటే ఎంత ఉంటాయి? పెద్ద పెద్ద మ్రానులకి ఒక అందం ఉంటుందా? ఎలా పడితే అలా ఎగుతాయి, ఎలా పడితే అలా బలిస్తాయి. అవునా కదా? అంటే పెద్దగా అయిపోతాయి. అవునా కదా? దానికి అందం లేదు, షేప్ ఉండదు దానికి. కానీ షేప్ లేని మ్రానుని ఎన్నుకున్నాడు, షేప్ లేని రాయిని ఎన్నుకున్నాడు. ఏం చేయబోతున్నాడు? మందిరంగా కట్టాలా మ్రానుల్ని. ఈ రోజు నీకొక షేప్ లేదు, నీకొక సాక్ష్యం లేదు,
నీకు ఒక మంచి జీవితం లేదు, మంచి ఆలోచన లేదు, తలంపులు లేవు, ఉద్దేశాలు లేవు. లోకంలో ఉన్న వ్యక్తులందరూ త్రోసివేయబడిన వాడిగా, త్రోసివేయబడిన దాడిగా నువ్వు ఉన్నావు. అయితే దేవుడు నిన్ను ఎందుకు చేశాడు ఆయన? హల్లెలూయా. ఆయన ఎప్పుడు అలాంటి వాళ్ళు ఇది చేస్తాడు. ఎవరైతే వేస్ట్ గడువురా నువ్వు, వేస్ట్ దానివురా నువ్వు, వేస్ట్ దానివే నువ్వు అంటే ఆయన అంటాడు నువ్వే నాకు కావాలి. అవునా కాదా? యోసేపుని వేస్ట్ అన్నారట అన్నలందరూ, కానీ యేసుక్రీస్తు అన్నాడు నువ్వే నాకు కావాలి. దావీదుని వేస్ట్ అన్నారట అందరూ, కానీ యేసుక్రీస్తు అన్నాడు నువ్వే నాకు కావాలి. ఎస్తేరుని వేస్ట్ అన్నారట అందరూ, కానీ ఎస్తేరు నువ్వే నాకు కావాలన్నా. ఆ యొక్క రూతుని వేస్ట్ అన్నారట అందరూ, కానీ దేవుడు అన్నాడట రూతు నువ్వే నాకు కావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? నీ జీవితంలో పనికిరాని దానిగా, పనికివాడిని ఆ యొక్క వాడిగా, పనికిరాని పనికొచ్చే వాడిగా ఎవరు నిన్ను గుర్తించలేని స్థితిలో ఉంటే, ప్రజలందరూ నిన్ను వేస్ట్ అనుకుంటే దేవుడికి నువ్వు కావాలి. నువ్వు అనుకోవచ్చు నా జీవితం ఎందుకు పనికిరాదు, నేను ఎవరికి పనికిరాను, నేను దేనికి ఉపయోగపడలేకపోతున్నాను అనేసి సహోదరుడా సహోదరి నువ్వు కుమిలిపోవచ్చు, బాధపడవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు దేనికి ఉపయోగపడకపోతున్నాను అనుకుంటే నీవే నాకు కావాలి. నీ ద్వారా నేను నా నివాసాన్ని నిర్మిస్తాను, నిన్నే నా మందిరంగా కడతాను. మ్రాణులు కర్రలు వచ్చాయంటారా? సిద్ధం చేస్తున్నాడు మందిరాలకి సొలొమోను. ఈ రోజు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈ రోజు సొలొమోను మన మధ్యలో ఉన్నాడా? సొలొమోను కంటే గొప్పవాడు కూడా మన మధ్యలో ఉన్నాడా? ఆయన కూడా సిద్ధం చేస్తున్నాడా? ఆ గొప్ప పరిశుద్ధాత్మ సిద్ధం చేస్తా ఉన్నదా? దేన్ని సిద్ధం చేస్తా ఉంది? దావీదు క్రీస్తుకి సాదృశ్యంగా ఉంటే సొలొమోను పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు తండ్రికి సాదృశ్యం ఉంటే సొలొమోను క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. క్రీస్తు అన్నాడు ఈ దేవాలయమా, శిష్యులు అంటున్నారు అబ్బా ఎంత శృంగారంగా ఉంది ప్రభా, ఎంత ఎల్ఈడి లైట్లు, బిల్డింగ్లు, అబ్బా ఎంత బాగున్న దేవాలయాలు అంటే ఆయన అన్నాడు ఈ దేవాలయాన్ని కూల్చేయండి, పడగొట్టేయండి, 3 రోజులు మరలా కడతాను. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఎన్ని రోజుల్లో కడతారు? దేవాలయం కట్టడానికి ఎన్ని రోజులు కావాలన్నాడు ఆయన? ఈ రోజు ఆయన అంటున్నాడు ఈ దేవాలయం కట్టడానికి ఎన్ని రోజులు కావాలి ఆయనకి? 3. ఎంతమందికి అర్థమవుతుంది? 3 రోజులు కాదు, 3 దశలు. ఎంతమందికి అర్థమవుతుంది? ఏంటి సార్ ఆ దశ? నీతీకరణ. ఏంటి సార్ 2వ దశ? శుద్ధీకరణ. ఏంటి సార్ 3వ దశ? పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఇప్పుడు నువ్వు ఏ దశ దగ్గర ఆగిపోయావు? నీతీకరణ అంటే యేసుక్రీస్తు నామములో నీళ్ళలోకి వెళ్ళి బాప్తిసం తీసుకునేది. శుద్ధీకరణ అంటే ఏంటంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నీ చెత్త లోక పాప మురికి జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు అమూల్యమైన ఓ వ్యక్తిగా, పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించే జీవితం. ఓ హల్లెలూయా. 3వది పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే దేవుని ఆత్మతో నింపబడి, దేవుని శక్తితో నింపబడి దేవుని కుమారుడిగా కుమార్తెగా మార్పు చెందడం. ఆయన 3 రోజులు ఆయన 3 రోజులు కట్టేస్తానన్నాడు. ఈ రోజు అదే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడుండి నువ్వు అవకాశం ఇస్తే, రక్షకునిగా అంగీకరిస్తే నీతికరణ ద్వారా నిన్ను కట్టాలనుకుంటున్నాడు. నీ హృదయంలో నీ పాపంను తీసివే ప్రభా, ఈ పాపం తీసివే ప్రభా, ఈ లోకం ద్వారా వచ్చిన మురుకుని ఆలోచి తీసివే, కడిగే ప్రభా అని నువ్వు ప్రార్థిస్తే రక్తం చేత శుద్ధి చేయాలనుకుంటున్నాడు ఆయన. శుద్ధీకరణ చేత కట్టాలనుకుంటున్నాడు. ప్రభా ఈ లోకం వ్యర్థమైన నాకు అర్థమైందయ్యా, నాకు నీ ఆత్మ కావాలి, నాకు నువ్వు కావాలయ్యా, నన్ను నింపు ప్రభా, నన్ను నీలో మమేకం చేయి, నన్ను నీలో ఐక్యం చేయి ప్రభా, నువ్వు ఒకటవ్వాలన్న ఆశగా ఉందంటే ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ చేత నిన్ను తండ్రితో ఐక్యం చేసినట్లు నిన్ను ఐక్యం చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? 3 దశలే. ఆయన అన్నాడు 3 రోజులు కట్టేస్తాను అన్నాడు. శిష్యులు అనుకుంటున్నారు అలా అంటున్నారంట, మా పితరులు ఈ మందిరాన్ని కట్టే 46 సంవత్సరాలు అవుతుంది. యోహాను సువార్తలు అంటారు 46 సంవత్సరాలు అవుతుంది, 3 రోజులు కట్టేస్తావు, అంత పెద్ద మొనగాడువా నువ్వు? అక్కడ వాక్యం చెబుతుంది ఆయన చెప్పుచున్నది ఆయన శరీరం అనే దేవాలయం కోసం. ఆయన శరీరం అనే దేవాలయం ఇక్కడ ఉందా? ఆయన బాడీ ఉందా? బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇక్కడ ఉందా? ఆయన శరీరమైన దేవాలయం నువ్వే, ఆయన శరీరమైన దేవాలయం నేనే. ఈ శరీరమైన దేవాలయాన్ని 3 రోజుల్లో కడతానన్నాడు ఆయన. 3 దశలు ఏంటో? 3 రోజులు అంటే 3 దశలు: నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు సొలొమోను మందిరం కట్టడానికి 7 రోజులు కట్టాడు. 7 సంవత్సరాలు పట్టిందని సొలొమోను మందిరం కట్టడానికి. ఎన్ని సంవత్సరాలండి? చూడండి 6వ అధ్యాయం, నేను ముగిస్తున్నాను. 6వ అధ్యాయం 11:38 చదవండి. మొదటి రాజులు 6:38. 11వ సంవత్సరమున ఊలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోను మందిరము సమాప్తమై 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించాడు. సార్ ఎన్ని సంవత్సరాలు కడుతున్నాడు?
7 సంవత్సరాలంట మందిరం కట్టడానికి పట్టింది. హల్లెలూయా. ఈ రోజు ఈ కాలంలో కూడా సొలొమోను, హల్లెలూయా, సొలొమోను కంటే గొప్పవాడు మన మధ్యలో ఉండి ఆయన కూడా ఈ మందిరాన్ని, బాడీ ఆఫ్ క్రైస్ట్ ని, క్రీస్తు శరీరం అని ఈ సంఘం అనే మందిరాన్ని ఎన్ని సంవత్సరాలు పడుతుంది కట్టడానికి? 7 సంఘ కాలాలు. హల్లెలూయా. ఓ ఎఫెసు, స్ముర్న, పెర్గమ, థియతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికీయ అని 7 సంఘ కాలాలు పూర్తయ్యాక ఇదిగో ఆ కళాకాండం, అద్భుతమైన ఒక కళాకాండం ఆయన ఎదుర్కొంటా ఉంది. 7 సంఘ కాలాల ద్వారా కట్టబడిన వధువే నువ్వు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 7. ఈ రోజు వధువు పరిపూర్ణతలోకి రావడానికి ఎన్ని కాలాలు పడుతుంది? ఎన్ని సంఘ కాలాలు? 7 సంఘ కాలాలు. 7 సంఘ కాలాల తర్వాత ఇప్పుడు ఒక కళాకాండం బయలుదేరుతుంది. ఇంకా బయలుదేరడానికి సిద్ధపడుతుంది. మెటీరియల్ వస్తా ఉన్నాయి అన్ని. సార్ ఆ మెటీరియల్ ఇక్కడ ఉందంటారా? ఆ మెటీరియల్ నువ్వేనా? అయితే నువ్వు రానుగా ఉన్నావు. అయితే నువ్వు చెక్కబడని గరుకు రాయిగా ఉన్నావు. హల్లెలూయా. దేవుని మహింపరుడు గాక. హల్లెలూయా. ఆ మ్రానుల్ని, ఆ రాళ్ళని ఇందాక మనం చదివాం. ప్రత్యక్ష గుడారం నిర్మించేటప్పుడు వారు తుమ్మకర్రలు తెచ్చారా? బంగారం తెచ్చారా? ఇత్తడి ఇనుము తెచ్చారా? రాగి తెచ్చారా? అవన్నీ మలబడుతున్నాయా? సాన కట్టబడుతున్నాయా? చెక్కబడుతున్నాయా? అలాగే ఇక్కడ కూడా రాళ్ళు వచ్చాయి. ఇక్కడ కూడా మెటీరియల్ వచ్చింది. ఇక్కడ కూడా ఇవేం చేయబడుతున్నాయి? ఒక ప్రోగ్రామ్ కూడా వెళ్ళాలి. క్లీనింగ్ ప్రోగ్రామ్. చెక్కబడాలి, కొయ్యాలి, సాని పెట్టవలసి సాని పెట్టాలా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, 1 రాజులు 6:7 చదువుతాం. అయితే చూడండి, మందిరమును కట్టు సమయమున అవి ముందుగా సిద్ధపరిచి హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? మీరు చూడండి, మందిరం కట్టడానికంట ముందుగా సిద్ధపడిన రాళ్ళు తీసుకొచ్చారంట. అవి ఎప్పుడు సిద్ధపడ్డాయి సార్? ఏ ముందుగా? ఎవరైనా చెప్పగలరా? జగత్ పునాదులు వేయబడక ముందే సిద్ధపడ్డాయి. ముందుగా సిద్ధపడినవన్నీ మందిరం కట్టడానికి వచ్చేసాయి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ముందుగా సిద్ధపడిన దేవుని కుమారుణ్ణి, ముందుగా సిద్ధపడిన దేవుని కుమార్తెని, బాడీ ఆఫ్ క్రైస్ట్ లో భాగంగా ఉన్న ఆ వ్యక్తులందరినీ దేవుడు అక్కడ తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. అందరిని తీసుకొచ్చిన తర్వాత మందిరం ఏమవుతుంది? హల్లెలూయా. స్టార్ట్ అవుతుందంటారా? దేవుని మహిమకులుడు గాక. హల్లెలూయా. ఈ రోజు యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకుని ప్రభురాత్రి భోజనం తీసుకున్న నువ్వు, నేను క్రీస్తు మందిరాన్ని నువ్వు అనుకోకు. నువ్వు మందిరంగా మారాలంటే నీతికరణ పొందాలి, శుద్ధీకరణ పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినప్పుడే నువ్వు మందిరంగా కట్టబడతావు. ఆత్మ పొందుకున్న వాళ్ళు ఆత్మలో ఐక్యమవుతారు. నేను చెప్పింది అర్థమవుతుందా? ఇది ఏ మందిరం? ఆత్మ సంబంధమైన మందిరంగా మారాలంటే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారాలి. నువ్వు బాప్తిసం తీసుకుంటే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారు. ప్రభురాత్రి భోజనం తీసుకుంటే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారు. హల్లెలూయా. నీ వ్యాసాలు మార్చినంత మాత్రం ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారలేదు సార్. నువ్వు ఆత్మను పొందుకున్నప్పుడే, నువ్వు పరిశుద్ధాత్మగా నింపబడినప్పుడే, నువ్వు తిరిగి జన్మించినప్పుడే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతావు. ఆయన కట్టేది శరీర సంబంధమైన మందిరం కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆత్మ సంబంధమైన మందిరం కట్టడానికి ఆత్మ సంబంధమైన కట్టడపు రాళ్ళు కావాలా? ఆత్మ సంబంధపు కట్టడపు రాయివేనా నువ్వు? ఆత్మ సంబంధపు కట్టడపు రాయిగా వస్తేనే, మనం పడితేనే ఆత్మ సంబంధమైన మందిరంగా మారుతావు. ఏ మెటీరియల్ ఆ మెటీరియల్ కదులుతుంది. అవునా కాదా? ఏ గూటి పక్షి ఆ గూటికి వెళ్తుంది. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆ ఆత్మలో ఐక్యమైపోతారు. ఎందుకంటే ఆయన ఏమై అన్నాడు? ఆత్మ అన్నాడు. నువ్వేమవ్వాలా? ఆత్మగా మారాలంటే పరిశుద్ధాత్మ నువ్వు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ఇప్పుడు అంటున్నాడు, అవి మందిరంగా కట్టబడుతున్నప్పుడు చూడండి, 7వ వచనం చదువుతున్నాను, 6-7. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడింది. మందిరము కట్టు
స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము. హల్లెలూయా. ఎందుకని సార్ ఆల్రెడీ అవి సిద్ధమై అక్కడికి వచ్చాయి. హల్లెలూయా. 7 సంఘకాలాల సుత్తు ఎంత పడుతుంది? 7 సంఘకాలాల సుత్తు గొడ్డలి ధ్వనులు వినపడుతూనే వచ్చాయి. ఇక 7 సంఘకాలాలు పూర్తయిన తర్వాత హల్లెలూయా ఇక గొడ్డలు సుత్తు ధ్వనులు అవసరం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? వధువుకి వాక్యం వెళ్ళిపోయిన తర్వాత, వధువుకి వర్తమానం వెళ్ళిన తర్వాత, ఆ వర్తమానం ఆమెను కొట్టింది, ఆమెను శుద్ధి చేసింది, ఆమెను నరికింది, ఆమెను చెక్కింది. హల్లెలూయా. ఇప్పుడు ఒక దశ వస్తుంది. ఈ సిద్ధపరిచిన అన్ని చెక్కబడిని ఆల్రెడీ చెక్కబడ్డాయి. అవి రాళ్ళే చెక్కబడ్డాయి, మలసబడ్డాయి. అవునంటారా? అవన్నీ ఒక చోట పెట్టబడ్డాయి. ఏ సమయంలో మందిరం ఓకే కట్టడం స్టార్ట్ చేయండి అనగానే ఆ రాళ్ళని వచ్చి అతుక్కుపడిపోతాయి. ఎవరు తీసుకెళ్లి దాన్ని కట్టడం? ఏ రాయి ఆ భాగంలోకి అతుక్కోవడమే. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. మనం అప్పుడప్పుడు చిన్న చిన్న కార్టూన్ ఛానల్ చూస్తూ ఉంటాం, చూసావా? ఇల్లు కట్టాలంటే అంతటా అవే ఇటుకలు వెళ్ళి అతుక్కుంటాం, ఆటోమేటిక్ అతుక్కున్నా. అవి అక్కడ మనం చూస్తున్న కార్టూన్ ఛానల్ ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగానే ఒక అయస్కాంతపు శక్తి మనం లాగుతుంది. ఎక్కడ లాగుతారంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఒక భాగంగా నువ్వు అమర్చుకోవడానికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. దానికోసం ముందుగానే ఆ రాళ్ళు చెక్కబడ్డాయి, ముందుగానే ఆ రాళ్ళు నరకబడ్డాయి, ముందుగానే ఆ రాళ్ళు సదును చేయబడ్డాయి, ఆ యొక్క సాన చేయబడ్డాయి, మలచబడ్డాయి, చెక్కబడ్డాయి ఆ రాళ్ళు కూడా. అప్పుడే సుత్తి దెబ్బలు, ఉలి దెబ్బలు, అన్ని దెబ్బలు, కత్తి దెబ్బలు అన్ని అట్లా తగిలేసాయి. ఇప్పుడు అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. అవి ఏమంటున్నాయి తెలుసా? హల్లెలూయా. నేను ఇలా చెప్పొచ్చా? ఎంతమంది దాన్ని అంగీకరిస్తున్నారు? అవి అంటున్నాయి, ఆత్మయు పెండ్లి కుమార్తె భూమి మీద ఒకటైపోయాయి. పెండ్లి కుమారుడా రమ్ము. ఎంతమందికి అర్థమవుతుంది? బైబిల్ చెప్తుంది, ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని పిలుచుతున్నారట. సార్ ఏదేదో ఒకటైపోయింది? ఆత్మయు పెండ్లి కుమార్తె ఒకటైపోయి రమ్ము అని పిలుచుతున్నదట. విని వారందరూ ఏమనాలి? నువ్వు రమ్ము అనలేకపోతున్నావు అంటే నువ్వు ఇంకా సిద్ధం, ఇంక ఈ లోక ఆశల్ని విడిచిపెట్టలా. నువ్వు రమ్ము అని ఎప్పుడు అడగలవు తెలుసా? ఈ లోకంలో ఉన్న ఆకర్షణ అంతా నువ్వు విడిచిపెట్టినప్పుడు, ఈ లోక ఆకర్షణను దాటి మరొక ఆకర్షణ పొందుకున్నప్పుడు, నువ్వు నీతికైన శుద్ధికైన పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నప్పుడు, పరలోకపు ఆకర్షణ నువ్వు లాగుతున్నప్పుడు, ఇంటిని కూర్చుని బెంగని నువ్వు లాగుతున్నప్పుడు, అప్పుడు నువ్వు అంటావు పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు అంటావు, పరిశుద్ధాత్మతో కలిగిన నువ్వు అంటావు, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని పిలుచుతున్నది. హల్లెలూయా. ఎక్కడుంది ఆత్మ ఇప్పుడు? పెండ్లి కుమార్తెలో, మందిరంలో ఏం చేస్తుంది? పిలుస్తుందట. దేనికోసం పిలుస్తుంది? పెండ్లి కుమారుడా తలరాయ్, ఎడ్స్టోన్. ఎప్పుడైతే ఎడ్స్టోన్ వచ్చేసిందో ర్యాప్చర్, ఎత్తబాటు, శరీర మార్పు, ఐక్యమైపోవడం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? కట్టబడ్డానికి సిద్ధంగా ఉన్నామా? సిద్ధపడడానికే సుత్తి దెబ్బలు, ఉలి దెబ్బలు, గొడ్డలి దెబ్బలు, సుత్తి దెబ్బలు, ఉలి దెబ్బలు తగిలిన తర్వాత అవి ఏమైపోతాయి? సిద్ధమైపోతాయి లేదా? ఆకారంలోకి వస్తాయి లేదా? అవన్నీ అక్కడ పెట్టబడ్డాయి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆర్డర్ వస్తుందో అవన్నీ ఏమైపోతాయి? మందిరంగా. మీకు తెలుసా? ముగిస్తున్నా నేను. ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు, యూదులు, మాకు గాని ఆర్డర్ వస్తే రాత్రే మందిరాన్ని కట్టేస్తాం అంటున్నారు. అవునా కదా? నేను అంటున్నాను హల్లెలూయా. వధువుకి ఆర్డర్ వస్తే రాత్రిలే కాదు సార్, క్షణ మాత్రంలోనే, రెప్ప మాటలోనే హల్లెలూయా దేవుని నివాసస్థలంగా మారిపోతుంది. హల్లెలూయా. వారు అక్షరానుసారమైన ఇజ్రాయేల్ రాత్రిలో కట్టేస్తామంటే, ఆత్మానుసారమైన ఇజ్రాయేల్, అక్షరానుసారమైన వధువు సంఘంగా ఉన్న ఇజ్రాయేల్ అలా అంటే, ఆత్మానుసారమైన వధువైన మనం హల్లెలూయా అని అన్నాడు. వారి గంటలో రాత్రులు అయితే బైబిల్ మనకు క్షణమే, రెప్ప మాటలో. ఎంతమందికి అర్థమవుతుంది సార్? సిద్ధపడదామా? మనసపడదామా? నిర్మాణం కొరకు. సొలొమోను అంటే మీరు చదివితే
అవి ఒక చోట నుంచి రాలేదంట, సముద్రాలు దాటుకుని వచ్చాయంట. అవునా కదా? ఊర్లు దాటుకుంటూ, సముద్రాలు దాటుకుంటూ, పర్వతాలు దాటుకుంటూ, ఆయా దేశాల నుంచి ఆయా రాజులు పంపించుకుంటూ వచ్చారంట. కొన్ని ఈ రోజు ఇక్కడున్న రాళ్ళు వచ్చాయంటారా? ఊర్లు దాటుకుంటూ వచ్చాయా? ఈ ఆత్మ సంబంధమైన కట్టడపు రాళ్ళు ఎన్నో ఊర్లు దాటి వచ్చాయి, మండలాలు దాటి వచ్చాయి. వచ్చాయంటారా? నదులు దాటి వచ్చాయా? వచ్చాయంటారా? ఎందుకు వచ్చాయి సార్? ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడానికి, దేవుని నివాస స్థలంగా కట్టబడడానికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన నివాస స్థలంగా కట్టును గాక. ఆ నివాస స్థలంగా మారినట్లుగా మనల్ని చెక్కును గాక, సరిచేయును గాక, మలుచును గాక. మనల్ని అందరినీ బాడీ ఆఫ్ క్రైస్ట్ లో సరైన భాగంలో సమకూర్చును గాక. ప్రార్థించుకుందామా? ఈ సమయంలో మనం ప్రతి